హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు పెసరపప్పు అటుకులతో ఇలా కమ్మగా స్నాక్ చేయబోతున్నాను. అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా తినాలి అని అడిగినప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఎలాంటి చట్నీ అవసరం లేకుండా ఈ విధంగా చేసి పెట్టచ్చు. 10 అంటే 15 నిమిషాల్లో చేయొచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. వీటిలో నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. వీటిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవి నానాయేమో చూద్దాం. అటుకులు చూసారా, చక్కగా నానిపోయాయి. అలాగే పెసరపప్పు కూడా నానింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నానిన పెసరపప్పు అంతా వేసేసుకోవాలి. దీనిలోనే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ పిండిలో సరిపోయినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, 1 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ పప్పు రుబ్బేటప్పుడే మనం పచ్చిమిర్చి, అల్లం కూడా వేసాం కదా, కారం కూడా చక్కగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఆయిల్లో పునుకుల్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటను మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూనే చక్కగా ఆయిల్లో పైకి తేలుతున్నాయి చూసారా. మనం ఇలా తేలాక కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని తీసేసుకుందాం. ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు, పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ ఏమైనా కావాలని అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. ఇవి కూడా చక్కగా వేగాయి కదా, వీటిని కూడా తీసేసుకుందాం. అంతే అండి, పెసరపప్పు అటుకులతో చాలా ఈజీగా పిల్లలకు స్నాక్. ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.